అదేవిధంగా ఈ రాష్ట్రంలో 10,000 ఆర్టీసీ బస్సుల్లో 28 నెలల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణాన్ని అందిస్తే ఈ 28 నెలలలో రాష్ట్ర ప్రభుత్వము మహిళల యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం. మహిళ ఆర్థికంగా ఎదగాలి అనంటే, మహిళ ఆడపిల్లలు చదువులకు వెళ్ళాలి అనంటే, చిన్న చిన్న ఆర్థిక సమస్యలతోని చితికిపోతున్న కుటుంబాలకు ఉద్యోగం చేసుకోవడానికైనా, ఉపాధి చేసుకోవడానికైనా, చదువుకునే పిల్లలు స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళాలన్నా ఉచిత రవాణా సౌకర్యాన్ని రాష్ట్రంలో మన ప్రభుత్వం అందించి పకడ్బందీగా ఈరోజు అమలు చేయడం వల్ల ఈ 28 నెలల 10,000 కోట్ల రూపాయల ఆర్థిక సౌలభ్యము ఆడపిల్లలకి ఇచ్చినాం. 10,000 కోట్లు వాళ్ళ తరఫున నేను ఆర్టీసీకి చెల్లించిన అంటే 10,000 కోట్ల రూపాయలు మహిళలు వాళ్ళ నగదును వాళ్ళు భద్రపరుచుకున్నట్టు, మిగిలించుకున్నట్టు, అది వాళ్ళ సేవింగ్స్. ఆ సేవింగ్స్ ఇంకొక రూపంలో వాళ్ళకు ఉపయోగపడతాయి. మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే ప్రయాణికులే కాదు, ఇదే స్వయం సహాయక సంఘాలకు 1000 ఆర్టీసీ బస్సులను కొనిచ్చి 1000 బస్సులకు మహిళలను యజమానులను చేసి ఈరోజు రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి లీజ్ కింద ఇచ్చి 1000 బస్సుల యజమానులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలు, సోదరిమణులు ఈరోజు బస్సులకు యజమానులుగా పెద్ద పెద్ద ట్రావెల్స్లో, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు, ఊబర్ లాంటి కంపెనీలు, వీటికి మేము యజమానులం అంటుంటే స్వయం సహాయక సంఘాలకు 1000 బస్సులు కొనిచ్చి 1000 బస్సులను ఆర్టీసీకి హైర్ చేసి ఈరోజు ఆర్థికంగా వాళ్ళు నిలబడడానికి అవకాశం ఇచ్చినాం. రెన్యూబుల్ ఎనర్జీ గురించి ఇక్కడ ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ ఇక్కడ ఉన్నారు. రెన్యూబుల్ ఎనర్జీ గురించి, సోలార్ ఎనర్జీ గురించి మనం చాలా సందర్భాలలో మాట్లాడుకుంటాం. సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడితే మొట్టమొదటి వచ్చే పేర్లు అదానీ, అంబానీ. అదానీ అంబానీలే ఈ బిజినెస్ పెట్టుకోగలుగుతారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇదే స్వయం సహాయక సంఘాలకు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్ర విద్యుత్ శాఖకు సరఫరా చేయడానికి ఒప్పందాలు చేసి వాళ్ళకు అవసరమైన భూములు కేటాయించి వాళ్ళకు అవసరమైన బ్యాంకు లింకేజ్ ఇచ్చి ఈరోజు 1000 మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసే శక్తిని ఈరోజు మహిళలకు అందించి అదానీ అంబానీలతోని తెలంగాణ ఆడబిడ్డలు పోటీ పడడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రాష్ట్రం నలుమూలల ఇందిరమ్మ క్యాంటీన్లు, ప్రభుత్వ కార్యాలయాలలో, మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, సెక్రటేరియట్కి వెళ్ళండి, యు గో ఎనీవేర్ ఇన్ ద స్టేట్, ఎనీ గవర్నమెంట్ ఆఫీస్, అక్కడ క్యాంటీన్లు ప్రైవేట్ వాళ్ళ చేతులు ఉంటాయి. నేను వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసేసి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ కింద అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో ఈ మహిళా శక్తికి స్వయం సహాయక సంఘాలకు క్యాంటీన్లు ఇచ్చి వాళ్ళే నిర్వహించుకునే విధంగా ఈరోజు వాళ్ళకు వ్యాపార అవకాశాలు మనం కల్పించినాం.